అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? సొంత ఇల్లు అనేది మనందరికీ ఒక కళ. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సొంత ఇల్లు అనేది చాలా పెద్ద కళ అండి. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ ప్రతి క్షణం సొంత ఇంటి గురించి ఆలోచిస్తూ కలలు కంటూనే గడుపుతాం. అలా ఆ సొంత ఇంటి కళ మాకు సాకారమైన రోజండి ఇది. ఎగ్జాక్ట్లీ 1 year ముందు ఈ ఇంటిని మేము కొని రీమోడలింగ్ చేయించుకోవటం జరిగింది. రెనోవేట్ చేయించుకున్నాం అనమాట. మా పెళ్ళైన తర్వాత ఇదే ఇంట్లో మేము రెంట్కుండే వాళ్ళమండి. తర్వాత 2-3 yearsకి మాకు ఈ ఇల్లు కొనడానికి వీలైంది. అది కూడా చాలా అనుకోకుండా జరిగిందనమాట. ఇంట్లో మేము రెంట్కుండేటప్పుడే నేను మన ఇంటి మహాలక్ష్మి ఛానల్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ముఖ్యంగా ఇది దేవుడికి సంబంధించిన పూజలకు సంబంధించిన ఛానల్ కాబట్టి రోజు ఇంట్లో నిత్య పూజ చేసుకోవటం, దీపాలు పెట్టుకోవటం, అలాగే మీతో అవన్నీ పంచుకోవటం, ఇవన్నీ చేయటం జరిగిందండి. నాకు తెలిసినంత వరకు ఆ ఛానల్ స్టార్ట్ చేశాక ఇంట్లో చాలా పాజిటివిటీ పెరిగింది. ఇంట్లో ఒకలాంటి మనశ్శాంతి స్టార్ట్ అయిందనమాట. మనకి అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి అని నమ్ముతానండి. మనసు శాంతిగా ఉన్నప్పుడు మనకి లైఫ్లో చాలా పాజిటివిటీ నిండుతుంది. సో ఇలా మేము అనుకోకుండా ఇల్లు కొనుక్కోవటం, దానికి తగ్గట్టు డబ్బు అన్ని చోట్ల సెట్ అవ్వటం, ఇలా చకచక ఇంటి పనులు స్టార్ట్ అవ్వటం అన్నీ జరిగాయండి. ఇలా ఇంటికి రెఫరెన్స్ పిక్చర్స్ ఇచ్చి ఇంట్లో ఇంటీరియర్ వర్క్స్ చేసే వాళ్ళని హైర్ చేసుకున్నాం అనమాట. వాళ్ళకి మెటీరియల్ అంతా మేమే సెలెక్ట్ చేసుకోవటం అవన్నీ చేసి రెఫరెన్స్కి సింపుల్గా మాకు కావాలి అని చెప్పి రెఫరెన్స్ పిక్చర్స్ ఇచ్చి కిచెన్ ఒక్కటి రీమోడల్ చేయించుకున్నాం అండి. అంటే మధ్యలో గోడ తీసేసి ఇలా రెఫరెన్స్ పిక్చర్స్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దానికి మా ఇంటికి తగ్గట్టు, మెటీరియల్కి తగ్గట్టు, బడ్జెట్కి తగ్గట్టు చేసి ఇచ్చారనమాట. ఇది ఆల్మోస్ట్ రెనోవేషన్ కంప్లీట్ అయినప్పటి పిక్చర్ అండి. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ చేస్తే ఆ మందిరం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఓల్డ్ మందిరం అదే మోడల్లో కొత్తది కూడా చేయించుకున్నాను అనమాట. కాకపోతే ఇల్లంతా వైట్ గ్రే థీమ్లో చేశారు కాబట్టి మన మందిరం కూడా వైట్ అండ్ గ్రే థీమ్లోనే ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్నప్పుడు రెంట్కున్నప్పటి నుంచి మొదలుపెట్టిన బోల్డ్ అని పూజలు కానీ, అలాగే ముఖ్యంగా రోజు నిత్య దీపాలు పెట్టేదాన్నండి. ఆ దీపాల వీడియోస్ కూడా మన ఛానల్లో చాలానే షేర్ చేసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలిసి లక్ష్మీ కుబేర పూజ అన్నది నాకు పర్సనల్గా ఆ పూజ చేసిన తర్వాత 2-3 రోజుల వరకు మనకు మనసులో అదొకలాంటి మనశ్శాంతి అండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఆ తర్వాత గాన్గాపూర్ వెళ్ళొచ్చింది కూడా ఒక మధుర అనుభూతి అండి. మన గురుదత్త చరిత్ర చదివాక గాన్గాపూర్ వెళ్ళొచ్చాను. అలాగే ఈ లక్ష్మీ కుబేర పూజ నా జీవితంలో చాలా చాలా మార్పు తీసుకొచ్చిందండి. చాలా పాజిటివిటీ తీసుకొచ్చింది అని నేను పర్సనల్గా నమ్ముతానండి. ఏమో మరి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఉండొచ్చు. ఇది మన ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఈ పూజ చేసినప్పటి వీడియో. ఈ లక్ష్మీ కుబేరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఏ పూజ అయినా సరే మనం నమ్మకంతో, భక్తితో చేస్తే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అన్నది నేను నా లైఫ్లోనే చూసిన ఒక నిదర్శనం అండి. అలాగే ఆ అమ్మవారు మనందరికీ మంచి చేయాలని, మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.